హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విక్టోరియా అఫీషియల్స్. ఈరోజు సింపుల్ ఉప్మా చేస్తున్నాండి. కడాయిలో ఆయిల్ పోసుకొని ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసుకోండి. మళ్ళీ ఆనియన్స్, ఒక ఉల్లిపాయ, 2-3 పచ్చిమిర్చీలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్మా రవ్వ వేసి కలపండి. మళ్ళీ కొంచెం సాల్ట్, 1 కప్పు ఉప్మా రవ్వ, కొంచెం సాల్ట్, ఒక 2 మినిట్స్ అది ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసుకొని సిమ్లో పెట్టేయండి. ఉప్మా ఈజ్ రెడీ. నెక్స్ట్ మీకు ఒక సింపుల్ ఎగ్ కర్రీ చూపిస్తున్నాను. బాయిల్డ్ ఎగ్స్, ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసి, కొంచెం కారం, పసుపు, కొంచెం సాల్ట్ వేసి ఎగ్స్ని కొంచెం ఫ్రై చేయాలి, ఎక్కువ ఫ్రై చేయొద్దు. మళ్ళీ అదే కడాయిలో ఆయిల్ పోసి ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని అది బ్రౌన్ అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, సాల్ట్, టమాటో ఇవన్నీ వేసి బాగా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్. ఎక్కువ గ్రేవీ కావాలంటే ఎక్కువ, లేకుంటే కొంచెం వాటర్ పోసుకొని టమాటోస్ మెత్తగా అయిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఈ ఫ్రై చేసిన ఎగ్స్ దాంట్లో యాడ్ చేసుకుంటే సింపుల్ ఎగ్ కర్రీ రెడీ. ఒక 1 or 2 టమాటోస్ వేసుకోండి. అది దగ్గరికి పడిన తర్వాత ఎగ్స్ వేసుకొని దించేయడమే, అంతే. ఎగ్ కర్రీ రెడీ. ఈరోజు మా లంచ్ సింపుల్ ఎగ్ కర్రీ and rice. Thank you friends, thank you for watching. Please like, share and subscribe my channel.